ఒక 2, 3 చెప్తాను, అవి రాసుకుంటే అవకాశం ఉంటే రాసుకొని, లేకపోతే ఈయన వదిలేసి. ఇప్పుడు ఇది జాయింట్ పెయిన్లు కానీ ఎటువంటి నొప్పులు కానీ, ఇప్పుడు ఈ 2 బఠానీలు పుట్నాలు పల్లీలు ఒకటి, కానికాయ కరకాయ ఉసిరికాయ శొంఠి, ఈ 2 వాడితే ఎటువంటి నొప్పులైనా పోతాయి. ఇది చేయండి, ఎందుకంటే కొన్ని వందల మందికి నేను ఇస్తున్నా, అందరు తగ్గుతుంది. కొంతమందికి చేసుకుంటున్నారు, కొంతమంది కొనుక్కొచ్చుకున్న వాళ్ళకి రిజల్ట్ రావట్లే, ఎందుకంటే దాంట్లో అంత కల్తీ కదా. ఎనిమియా ఉన్న వాళ్ళకి అచ్చం ఈ బఠానీలు ఇది చూసారా, దీంతో పాటు ఒక ఫార్ములా చెప్తా, అది డబ్బులు ఉన్న వాళ్ళైతేనూ అది, లేని వాళ్ళకి ఒకటి చెప్తాను. దాంట్లో అంజీరు అక్రూడ్ అంటే వాల్నట్, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, గసగస, తాటి కలాకండ. నవ్వుబోతు వేరే అండి, తాటి కలాకండ వేరే. మనకి బెల్లాలు 6 రకాలు ఉన్నాయి. చెక్క బెల్లం, తాటి బెల్లం, మన ఇది పాత బెల్లం, సారా బెల్లం వేరే, బురుగు బెల్లం అని ఒకటి వేరే అచ్చులు వస్తున్నాయి. అట్లా 4-5 రకాలు. అంజీరు, అక్రోడు, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, గసగసాలు, తాటి కలాకండ. ఇవన్నీ సమభాగాలు తీసుకోరండి. దేనికది ముందు మిక్సీ పట్టాలి. ఒక ఎండు ఖర్జూరంలో గింజలు తీసేయండి. ఎండు ఖర్జూరం గింజలు ఎంత విలువైనవి చెప్తా తర్వాత. ఇది అయ్యా ఈ మొత్తం కలిపేసి పేస్ట్ లాగా అవుతుందండి. దీన్ని కంపల్సరీ గాజు సీసాలోనే పెడితేనే రిజల్ట్ వస్తుంది, ప్లాస్టిక్లో పెడితే రావట్లే. ఇప్పుడు కనుక సెల్లు పట్టుకొని చూశారు, చేయి ఉంచి చూపించారు, అంత తేడా గాజుకి ప్లాస్టిక్. ఇది రోజు ఒకసారి పడుకునేటప్పుడు నైట్ వేసుకొని ఈ పుట్నాలు పల్లీలు బఠానీలు కనుక వాడితే మీకు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక్క స్టాబ్ మామూలు కుంకుడికాయ అంత వేసుకోదు. టేస్ట్ ఉంటుంది లేని కానీ ఎక్కువ తినద్దు, రుచిగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ డ్రై ఫ్రూట్స్ కదా. ఇది బైద్యనాథ్ వాడిని మంచి ఉందని ఇవన్నీ పట్టుకుపోయి చేసుకుంటారని కొట్లో అనగానే అచేసా వేసుకుంటున్నారు జనం. అట్లొద్దు, మనం చేసుకోవాలి. ఇది మీరు ఎనిమిక్ పేషెంట్లు అన్నారు కదా బ్లడ్ తక్కువ ఉందని, వాళ్ళకి ఇస్తే ఒక్కసారి చేసేటప్పటికే సరిపోయిన బ్లడ్ వస్తుంది. అంటే ఈ దీంతో రావడం కాదండి, వాడి తినే పదార్థం నుంచి కూడా బ్లడ్ తయారవుతుంది. ఇప్పుడు మనం బెండకాయలు ఆకుపచ్చగుంటున్నాయి, బియ్యం తెల్లగా ఉన్నాయి, మరి క్యారెట్ ఎర్రగుంది, రక్తం మటుకు బ్లడ్ ఎర్రగానే అవుతుంది కదా. మీరు బెండకాయ ఆకుపచ్చగుంది కానీ రక్తం వస్తుంది చేస్తుంది ఏదండి. మీరు అది అయిపోయేటప్పటికి దగ్గర 30-40 రోజులు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఒక 1/2 లీటర్ పైన బ్లడ్ తయారవుతుంది కొత్తది. ఆ ఎండు ఖర్జూరం గింజల్ని కడిగేసి ఒక చిన్న రాయి, నాపరాయి ముక్క పెట్టుకొని అరగదీసి గన్నం కంటికి పెట్టుకుంటే శుక్లాలు ఉండవండి. మీరు కావాలంటే 3 రోజులు పెట్టుకొని చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయో కళ్ళు తెలుసు. చిల్ల గింజలు కూడా పెట్టుకోవచ్చు అండి, చిల్ల గింజలను దొరుకుతాయి, ఎండుపు గింజ, అది పెట్టుకున్నా కూడా కళ్ళు మంచిగా వస్తాయి. అది పనిచేయదు. ఎండు ఖర్జూరంలో గింజ కానీ ఎండుపు గింజ కానీ పెట్టుకుంటే పనిచేస్తాయి. అయితే ఈ మధ్యలో ఒక సెమినార్లో ఒక ఆయన పరిచయం అయ్యారు, ఎన్నయ్య గారు. ఆయన ఒక మందు చేస్తున్నారు, పోయిన 2 కళ్ళు మళ్ళీ వస్తున్నాయి. 90 రోజులు చేసుకోవాలండి. ఇది మీరా, ఇది నెల రోజులు చేసేటప్పటికి కొద్ది శుక్లాలు ఉంటే అసలు కరిగిపోతుంది. నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలల్లో జలుబులు, దగ్గులు, తుమ్ములు, ఆయాసం, కళ్ళు దురదలు, మొహం మంట, ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జరుగుతాయి. ఇవి ప్రమాదమైనవి కావు, దీనికి భయపడాల్సింది లేదు. దీనికల్లా చేసుకోవాల్సింది ఏంటంటే మనం వేడి నీళ్ళు పొద్దున్నే లేవగానే ఒక 1/2 గ్లాసు వేడి నీళ్ళు తాగటం, తర్వాత ఆవిరి పట్టడం. రెండోది ఆయుర్వేదిక్ మూలికల షాపుల దగ్గరికి వెళ్ళి అడ్డసరం, అతిమధురం, దుంపరాష్ట్రం, చెంగల్వకోస్టు, వస, ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని, అంటే 100 గ్రాములు 100 గ్రాములు తీసుకొని అన్నీ కలిపి ఒక డబ్బాలో పోసుకొని ఒక చెంచా పొడి ఒక గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి చల్లారాక వడకట్టుకొని ఈ కషాయం 1/2 కప్పు ఉదయం, 1/2 కప్పు సాయంత్రం, పెద్దవాళ్ళైతే, పిల్లలైతే 1/4 కప్పు ఉదయం, 1/4 కప్పు సాయంత్రం. వాళ్ళు తాగలేరు, కొద్దిగా ఎగటగా ఉందనుకున్న వాళ్ళు 4 చుక్కలు తేనె వేసుకొని కనుక తాగితే కళ్ళు దురదలు, మొహం మంట, ముక్కు గాలాటలేదన్న వాళ్ళకి, తుమ్ములు, పడిశం, జలుబు, దగ్గుకు అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఈ పౌడర్ వాడటం వల్ల జ్వరం, జలుబుతో ఉన్న వాళ్ళకి జ్వరం తగ్గుతుంది, జ్వరం దగ్గు ఉన్న వాళ్ళకి దగ్గు తగ్గుతుంది, జ్వరం ఆయాసంతో బాధపడే వాళ్ళకి ఆయాసం, జ్వరం తగ్గుతాయి. ఇది 1 రోజు 2 రోజులు తాగి మానేయకుండా ఒక 10 రోజులు కనుక చేయగలిగితే ఈ 3 నెలల్లో వచ్చే ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనివల్ల తగ్గుతాయి. కొంతమందికి ఇది వాడినా కూడా ఈ కొద్దిగా తేడా రావట్లేదు అన్నవాళ్ళు ఇదే పొడి నీళ్ళలో వేసి ఆవిరి పడుతూ
ఇదే పొడి లోపలికి తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన పై ప్రాబ్లమ్స్ అన్నీ గూడా సెట్ అవుతాయి. ఈ 3 నెలల తర్వాత గూడా ఇవి వాడుకోవచ్చు. కాపోతే ఈ 3 నెలల్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఎందుకంటే వాతావరణంలో మార్పు. మనకు ఋతువుల ప్రకారంగా ఇవి జరుగుతుంటాయి గాబట్టి క్రియలు. ఇప్పుడొచ్చే ఈ ఋతువులో మనకి మ చలి రావటం వల్ల తేమ శాతం ఎక్కువుంటుంది గాబట్టి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని గూడా ఇది సెట్ జేస్తుంది. ఇది మన పూర్వీకులు వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో రాశారు. దాంట్లో మహర్షుల్లో సుశ్రుతుడు, చరకుడు, అగస్త్యుడు, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, భద్రమహర్షి, పతంజలి, అగ్నివేశుడు, పరాశరుడు, కేలుడు, దృఢబల మహర్షి, స్థౌలతిష్యుడు, జాతకర్ణుడు, హళితుడు, క్షీరపాణి. వీళ్ళు ఈ 18 మంది మహర్షులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మాధవకరుడు మాధవ నిదానం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు రోగాలే రావు. పతంజలి మహర్షి 84,00,000 జీవరాశులు మన భూమి మీద బతుకుతున్నాయని 84,00,000 జీవరాశులకు సంబంధించిన యోగాలు చెప్పాడు. అవే ఇప్పుడు ఈ మన యోగా అని వీళ్ళందరూ యోగా, యోగా చేస్తున్నాం అంటున్నారు కదా! అవన్నీ పతంజలి మహర్షి చెప్పినవే. మందులు లేని రోజుల్లో, మందులంటే తెలియని రోజుల్లో ఏ ఆసనం వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుందో పతంజలి మహర్షి చెప్పాడు. తర్వాత కాలంలో 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వచ్చేటప్పటికి సుశ్రుతుడు, చరకుడు వీళ్ళు చెట్ల గురించి. ఈ చెట్లు ఎట్ట తెలుసుకున్నారంటే వాళ్ళ పూర్వీకులందరినీ కాళ్ళకి దెబ్బలు తగిలిచ్చి, వాళ్ళ కత్తితోని కోసి ఈ ఆకు పెట్టి, ఆకు పెట్టి ఏది పెడితే మానుతుందో అట్లా తెలుసుకొని మనకు వైద్యం చెప్పారు. తర్వాత జంతువులు కుక్కను కొట్టేవాళ్ళు. ఆ కాలు ఇరిగేది. ఏ చెట్టు ఆకు దానికేసి కడితే కాలు మంచిగా అవుతుందో తెలుసుకొని అట్లా చెట్లు మనకు తెలియజేశారు. చర్మానికి సంబంధించి చర్మం మీద తొక్క తీసేవాళ్ళు. ఏ ఆకు రాస్తే మళ్ళీ కురుపు మానిపోయి కొత్త చర్మం వస్తుందో అట్లా సుశ్రుతుడు, చరకుడు వాళ్ళు మనకి ఆ చెట్ల గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఈ చెట్లు రాబోయే రోజుల్లో దొరుకుతాయో లేదో అందరూ వంట చెరకు కింద వాడుతున్నారు అని చెప్పి సిద్ధనాగార్జునుడు రసభస్పాలు ఆయుర్వేదంలో ఏంటంటే రసాలకు సంబంధించి పాదరసం, ఇంగిలీకం, సింధూరం, కర్పూరం, జాప్రాని, జాపత్రి వీటితోని వైద్యం చెప్పాడాయన. అవి మనం తెలిసి తెలియక చేసుకోకూడదు. ఈ చెట్లకు సంబంధించిన వైద్యం ఎవరు చేసినా ఇబ్బంది రాదు గానీ, రసభస్పాలకు సంబంధించి పుటాలు పెట్టే వైద్యం మటుకు చేస్తే చాలా జాగ్రత్తగుండాలి. ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అన్నీ గూడా వాళ్ళు చెప్పి మందులిస్తారు. రసాలకు సంబంధించిన వైద్యం జేయాలంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వాలి తప్ప అవి ఎక్కడో పుస్తకాల్లో జూసి మటుకు చేసుకోవద్దు. చెట్లకు సంబంధించినవి మీరు ఏది చేసుకున్నా ఏ ప్రమాదం రాదు. ప్రమాదమైన చెట్లు 3 ఆ 3 చెట్ల గురించి మేము చెప్పేది లేదు. మాకు గురువులు నేర్పలేదు. మాకు చూపించలేదు. మేము చెప్పడం లేదు. మిగతా చెట్లు ఏవైనా గూడా పత్రహరితం ప్రాణానికి హాని లేదు.